చేస్తా గమ్మత్తు చేస్తా. ఏమండి? ఏమండి? నా మాట అది కావాలేదండి. అయ్యో ఏమండి? అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో, నేను దానికోసం అనుకుందేమో. ఏమండి? ఏమండి? అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో? ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి. ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి, ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి వదిలేదు. చాలా ఏమే అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి, మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 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 100 సార్లు చెప్తావు, నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపన పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు, నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా పరపరా తింటాను రా. వెళ్ళవతలకి ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంత లేచి మాట్లాడతారు. జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో. ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫీలర్ అయిపోయారు. రేపటి నుంచి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి అటు చూడండి రా. రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి ఏం వేసుకోడు? అవునురా, రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి. ఎవరిని? మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది సార్. సార్, ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారు సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకుంటున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమాకి మేము కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. నేను డూపు నాగార్జున. డూపు వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్. వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం, షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని. ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు రామ్మా. సార్, నీకెవరు కావాలి? నాకు సిమరాన్ సార్. కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజనా జవేరి సార్. వావ్, సమరసింహారెడ్డి దెబ్బ అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం, డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. సరే కానీ ఏమిటి ఇందాక నుంచి మాట్లాడుకున్నాం? ఇదో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుంది. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. సార్, అరటిపండు సార్. ఒకటి సార్, కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెళ్ళుంచు. థ్యాంక్స్ సార్. ఈ సార్. ఓకే, కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్, ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా.
నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఆ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా మ్. నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరూ పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం మనం మాత్రమే పెడతాం సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. ఆ, మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో నీకు అన్నమయ్య కేరళ. కన్ఫర్మ్డ్ నీకు పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్ నీ సంగతి రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో. అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. మీకు డాన్స్ రాదా? మరి ఇంకే? నువ్వు అలాంటి చేసి Come on, చూపిస్తావా? come on, come on, get ready, get ready. Come on, come on, come on, come on. Get ready. 1, 2, 3, 4. Hey, 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 hey. Very good, very good. బాగా తీశారయ్యా. Okay, okay, okay. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? running dance ఆ? Yes. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం, స్నేక్ డాన్స్ గురించి విన్నాం. డాన్స్ గురించి విన్నాం. ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. వినలేదు. నేను విన్నాను, నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను చూడండి. అలా. జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై, జంచిక 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 జై. Come on, ఏది? మీరు చేయండి. 1, 2, 3, 4. జంచిక 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 జై, జంచిక 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 జై, ఏయ్ ఏవిఎస్ ఎక్కడరా? ఇక్కడ అక్కడ ఉన్నానేంట్రా? Yes. నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. ఏయ్ రంగు పడుద్ది. ఏయ్ టంగు తెగుద్ది. ఏయ్ ఓ! ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటావు? రేయ్ నోరు ముయ్యండి రా. రేయ్ డూపు ఏవిఎస్ కదరా? మనిషి జీవితం అనేది ఆ. నీటి బుడగ లాంటిది. ఆ. దాన్ని జాగ్రత్త కాపాడుకో, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకుంటా. అవునరా వాడే ఏయ్! మనం ఊహించని సంఘటనలు ఏయ్, ఎదురవుతాయి. ఆగరా. ఏంటయ్యా? నువ్వు ఎవరా? ఎవరు మీరు? నువ్వు డూపు ఏవిఎస్. డూపు ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో మేమే డూపులో నువ్వు మాకే డూపేస్తావా? మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? అలా జీవనం నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? అంజలా జబరియా. మిస్టర్, ఏయ్, సిమ్రానా? రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతారు మీరు? ఏంటి మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావా? కోటి రూపాయలు ఇదిగో. అందుకురా, ఏం మనం మాట్లాడేది? ఎవరు? ఆడుకుంటాం. ప్రవకరాదవా? Yo, give respect to respect. ఏయ్, అయ్యో, మా ఏయ్, ఏం చెప్- డబ్బులతో ఏయ్, ఏయ్, కూరగాయలు ఆయన సిగరెట్లు చేస్తారంటే, తెచ్చుకోవాలా? ఇదిగో, నేను చెప్పేది ఇదిగో, ఇంకా please, ఎవరు? మిస్టర్, you are be- ఎవరు? ఎవరు? నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను- ఓ, ఏయ్, కొట్టే ఏయ్, కుమారా. ఏయ్, మిస్టర్, కొట్టాలంటే. ఏయ్, ఏయ్, it's too much. నాకు పోటీదా? Come on, come on. You will face the music. ఏయ్, చూస్తాను. ఏయ్, అబ్బా. తప్పకుండా. సారీ సార్ ప్లీజ్. అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. ఎవరా మీరు? వాడు డూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అటు చూడండి షూటింగ్ కెమెరా. సారీ మమ్మల్ని క్షమించండి సార్. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. అబ్బో. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా? అమ్మో. ఆ, రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపో ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఏయ్, ఇంకా నిల్చున్నారంటే? అమ్మో. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? ఎట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉట్టుకునే ఇక్కడ హీరో ఉంటాడు. అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు చాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా?
నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా చాచా ఎంతైనా సినిమా బుర్రే ఆ. బక్కోడా నాది ఇంకో డౌట్ రా అడుకోవా సినిమాల్లో ఆ. ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా ఆ. అప్పుడు రక్తం రాదంటావా పోరాదవా ఆ. వాళ్ళు మనలా మనుషులే నెత్తురు ఎందుకు రాదు వచ్చేద్ది మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా రక్తం రాకూడదు కదా హీరోలు అయితే నెత్తురు రాకూడదంటావు నా లెక్క ప్రకారం రాకూడదు మరి అంతేనంటవా అంతే నిజంగా అంతేనంట నిజంగా అంతే ప్రమాణ పూర్తిగా అంతే ప్రమాణ పూర్తిగా అంతే మీ అమ్మ మీద ఒట్టు అంతే అంట మా అమ్మ మీద ఒట్టు అంతే మీ నాన్న మీద ఒట్టు అంతే అంట అంతే ఓరి బండోడా నీ బండ శరీరాన్ని ఈ కత్తెరతో పొడి పొడుతాను నెత్తురు వస్తారు వస్తుంది. నీకేం కాదు నెత్తురు రాదురా వాటర్ వచ్చేస్తుంది వాటర్ నీ కొవ్వు కరుగుద్ది ఒక్క పోటు నెత్తురు రాదు నీకేం కాదు వస్తున్నారే ఆఖరి బండోడా అయిపోయినా చెట్లు దగ్గర కొడతారే. తప్పా? అబ్బో! నారాయణో! అబ్బో, కాపాడండి! అబ్బో! 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 పక్కోడా ఏంట్రా దున్నపోతుంది కట్టా చెక్క అయ్య బాబోయ్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ అయ్య బాబోయ్ బాబోయ్ ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు ఇది కళా నిజమారా సార్ మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్ పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు హే ఏడుకుంటున్నవాడా వెంకటరమణ గోవింద గోవింద మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి నీ కొండకొచ్చి వీడి గుండు కొట్టిస్తా తండ్రి అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం పద ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో బాలయ్య బాబుని చూసి భయపడమాక నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద ఏం చెయ్యండి అరే బక్కోడా నాదొక డౌట్ రా ఏంటది ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు ఏముందిరా ఏదో షూటింగ్ బయలుదేరుంటారు మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలో నటించారు కదా ఓరి పిచ్చదవా ఆ. బండోడా ఆ. వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా ఆ. ఇది అలాగే అబ్బా. ఏయ్, ఏంటి మీ గోల కొంచెంసేపు నోరు మూసుకోండి అదిగా డాక్టర్ గారు ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి అమ్, వెళ్ళండి మన ఊరికి వీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడై కుయ్యాలా ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు నాగార్జున గారి ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు ఎవ్వరు అల్లరి చేయొద్దు ఇక్కడే ఉండండి లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసేస్తా మనకి స్టార్ట్ అయిపోతే, మన ఆట అయిపోయింది. అది కాదురా కొట్టవలసింది ఇది అబ్బో, జాకీ స్టార్ట్ అయిపోద్ది. అబ్బో, జాకీ ఎక్కడ? తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు రేయ్ రేయ్ నీ ఊరు వెళ్తున్నాను రా ఏంట్రా బాబాయ్ మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా బాధ లేదు బొందా లేదు పోలీసులు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉందిరా బాబు. నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు మంచి మూడంతా పాడు చేసావు కదరా ఈ ఊరికి ఒకే బస్సు ఉంది ఆ బస్సు వచ్చే టైం అయింది నువ్వు పద ఒరే కలర్ బ్రదర్స్ మీరు వెళ్ళి బస్ ఎక్కిచ్చి కలెక్టర్ అప్పచెప్పి మరి రండి మంచి ఆట నాశనం చేశాడు పోయాడు వాడు. వీడెప్పుడు ఇంతే యాదవా లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెన్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు నిన్ను తెగ ప్రేమించేస్తాడు అనుకో నిన్నే నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళాలంతే నువ్వు వెళ్ళు నీకే కాదు నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది ఇలా వస్తుంది ఏంట్రా బాబు ఏంటే ఆ చూపేంటే ఆ షేకింగ్ ఏంటే అయ్యో అయ్యో అయ్యయ్యో నీకు ఇదేం పోయి కలవే వామ్ము అలా చూడద్దే అది రొమ్మా కింద పట్టు గులకరాలు లేరుకోవచ్చా అడే గులకరాలు మంచి ముచ్చారు సరే కానీ పక్కకు పోదాం ఈ పాడు నేను అలాంటి వాడిని కాదు అయినా ఎవరైనా చూస్తే బాగోదే ఇక్కడ ఎవరు లేరు కదా ఆ. రా.
వదలవే వదులు వదలమంటుంటే సూర్యకాంతాన్ని చెల్లెల్లా కల్పనారాయికి అక్కలా ఉన్నావు నా శీలాన్ని దోచుకుని సీమంతం చేసుకోక అత్తోయ్! నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా ప్రేమించుకుందాంరా పెళ్లి చేసుకుందాంరా కలుసుకుందాంరా అమ్మమ్మమ్మమ్మమ్మ అయ్యో అయ్యయ్యయ్యో అమ్మ